హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫోటోషాప్ ట్యుటోరియల్స్లో క్లాస్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనకి డిజిటల్ ఐటీ ట్రైనింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయండి. అట్లాగే మనకు వెబ్సైట్ కూడా ఉంది, www.digitalitytraining అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు గూగుల్లో వస్తుంది. సో మీకు ఏదైనా గ్రాఫిక్ డిజైన్ ఆన్లైన్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నా మనకు కాల్ చేస్తే కనుక మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈరోజు మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే కనుక, సో మనం ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, దానికి ఉన్న సెట్టింగ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్లో మనకున్న ఇమేజెస్ కానీ లేకపోతే వేరే లోగోస్ కానీ అవన్నీ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఏం చేస్తున్నామంటే కనుక నేను ఇక్కడ కలర్స్ అనేది అప్లై చేయాలి. సో దీనికి మనకున్నది ఏంటిది అంటే కనుక మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు, దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి అంటూ ఉంటారు. సో మనం ఇక్కడ ఒక కలర్తో ఫిలప్ చేయాలి అంటే మనం ఈ ఆప్షన్స్ ద్వారా మనం ఫిలప్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్ కింద ప్లెయిన్ కలర్ అప్లై చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ కలర్స్ అనేది సెటప్ చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే కనుక డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసరికి డి అని టైప్ చేస్తే కనుక డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలనేది డిస్కస్ చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి దీన్ని కలర్ పిక్కర్ అంటారు. అట్లాగే దీన్ని వచ్చేసరికి మనం స్పెక్ట్రాన్ కలర్స్ అని చెప్పి అంటూ ఉంటారు. సో దీంట్లో మీరు కలర్స్ అనేది ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కలర్ కావాలి అనేది ఉంది. సో ఇన్బుల్ట్గా నాకేం కావాలి అంటే బ్లూ కావాలనుకుంటున్నాను. సో బ్లూ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ బ్లూ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఈ కలర్ని ఫిలప్ ఇక్కడ ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నారో దీంతో ఈ కలర్ని ఫిలప్ చేయాలి అనుకుంటే మనకు ఒక ప్రొసీజర్ ఏంటంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అని కొట్టి మీరు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్తో ఫిల్ చేయాలి అనుకుంటే ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. లేదు నేను ఫోర్గ్రౌండ్ కలర్ కాకుండా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాను ఈసారి నేను. సో ఇది రెడ్ పెడుతున్నాను. సో ఇది రెడ్ పెట్టాను. ఈసారి ఏం చేస్తానంటే ఇక్కడ ఫిలప్ చేసుకుంది నేను బ్యాక్గ్రౌండ్ కలర్తో ఏదైతే తీసుకున్నానో దాన్ని ఫిలప్ చేయాలి అనుకుంటే దాన్ని వచ్చేస్తున్నాను. మీరు ఫోర్గ్రౌండ్ ఒకటి చేంజ్ చేసుకుని దాన్ని అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఈ కలర్స్ అన్నీ కాకుండా డిఫాల్ట్ కలర్స్కి వచ్చేయాలి అంటే ఇక్కడ కొడితే సరిపోద్ది. నేను ఒకసారి చూడండి, మళ్ళీ చేస్తున్నాను. ఈసారి గ్రీన్ తీసుకుంటాను. సో ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను, ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను. సో లైటిష్ ఆరెంజ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి. సో మనకిప్పుడు నేను ఇక్కడ కలర్స్ తీసుకున్నాను కదా, ఈసారి సెటప్ ఎట్లా చేస్తాను. సో ఫిల్లోకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళి ఫిల్లోకి వెళ్ళండి, సెట్ ఫోర్గ్రౌండ్ కలర్ ఓకే కొడితే ఏమవుతుంది, ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఏదైతే తీసుకున్నామో ఆ కలర్ వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా నాకు షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట. సో నేను పద్దాక ఎడిట్లోకి వెళ్ళి ఫిల్లోకి వెళ్ళాలి అంటే టైం పడుతూ ఉంటుంది. మనం ఫోటోషాప్లో బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అంటే షార్ట్ కట్ కీస్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఆల్ట్ పట్టుకుంటున్నాను. ఓకే, ఏంటిదండి కీవర్డ్ అది. సో ఆల్ట్ కీవర్డ్ తీసుకొని ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ ఒక కీవర్డ్, ఇంకొకటి కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ అనమాట. ఆల్ట్, ఇంకోటి కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితేనేమో మనం బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే సెటప్ చేసుకున్నామో ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ అనేది నేను మారుస్తాను. ఇప్పుడు నేనేం కొడుతున్నాను అంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఓకే, ఈ రెండు కీవర్డ్స్ అండి. సో ఒకటి ఫోర్గ్రౌండ్కి, ఒకటేమో బ్యాక్గ్రౌండ్కి వాడుకుంటాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటానేమో ఫోర్గ్రౌండ్కి, కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్గ్రౌండ్కి. ఓకే, సో ఈ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫిల్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే కనుక నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. అప్కమింగ్ క్లాసెస్లో మనం మిగతా నేర్చుకుందాం, బట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను.
సో ఇట్లా అంటే దీన్ని నేను రఫ్ చేసుకోవాలి. అది ఎలా రఫ్ చేసుకుంటాం అనేది మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. బట్ ప్రజెంట్ అయితే నేనేం చేశానంటే బ్యాక్గ్రౌండ్ అంటే మనం ఏదైనా ఇమేజ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ టాపిక్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది కూడా ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఓకే, బెస్ట్ ఏ గ్రేట్ సెల్ ఏ గ్రేట్ పర్సన్. ఓకే, సో లైక్ ఇట్లాగా అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైనా చేసేటప్పుడు మీరు ఏదైనా ఇలా టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఇమేజ్ ఎలా రఫ్ చేసుకుంటాం, టెక్స్ట్ ఎలా పెడతాం అనేది ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడైతే ఫోర్గ్రౌండ్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మీద గ్రిప్ కోసం మీరు ఒకసారి ట్రై చేయండి ఏ కలర్స్ కావాలి అంటే. సో ఏంటి కీవర్డ్స్ ఒకసారి షార్ట్ కట్ కీస్ ఒకసారి చూసుకుంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అండి, లేకపోతే కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండి. ఓకే, సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడతాను. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టుకొని మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఫిల్లోకి వెళ్ళానే చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏం చేస్తారు, సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాం. మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే అవ్వదు. మీరు బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటేనే ఆ ఫీచర్ అనేది అప్లై అవుతుంది. షార్ట్ కట్ కీ కానీ లేకపోతే ఇక్కడ మీరు ఫిల్ అనే ఆప్షన్ కానీ మీకు అవైలబుల్ ఉండదు, లేకపోతే హైడ్ అయిపోయి ఉంటాయి. సో ఈసారి నేను లేయర్ 1 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, సో మొత్తం కొత్తగా వచ్చేసింది. అంటే మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు కొత్త వాటిని అనేది పెట్టుకోవద్దు. సో ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఒకసారి సెటప్ అనేది ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ చూసుకోండి. సో మనం ఈ లేయర్స్ అయి టాప్లోకి మూవ్ చేసుకోవడం కిందకి మూవ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లం ఉండదు. సో బట్ మీరు ఒక బ్యాక్గ్రౌండ్కి సో మనం ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ద్వారా ఎలా కలర్ సెట్ ఫిల్అప్ చేసుకుంటాం చూడండి. అట్లాగే మీకు షార్ట్ కట్ కీ ఒకటి ఉంది, డి అని కొడితే డిఫాల్ట్ కలర్స్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ ఎన్నో కలర్స్ పెట్టుకుంటాం మనం, అన్నీ కాకుండా మనం డిఫాల్ట్ కలర్స్ వచ్చేయాలి అంటే డి అని కొడితే డిఫాల్ట్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మీరు దీని ద్వారా ఈజీగా సింపుల్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కలర్ పిక్కర్స్లో సో మీకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ ఎల్లో తీసుకున్నా, ఎల్లోలో నాకు లైట్ ఎల్లో కావాలి డార్క్ ఎల్లో కావాలని ఉంటాయి. ఓకే, సో అదంతా సెటప్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇందులో ఉంటుంది. సో మీకు లైట్ కావాలి, ఫుల్ లైట్ కావాలి, లేకపోతే కొంచెం డార్క్ కావాలి, కొంచెం బ్లాకిష్ కావాలనేది మీరు ఇక్కడ ఫస్ట్ ఒక కలర్ సెటప్ చేసుకుంటే దాని నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఇక్కడికి దీంట్లో సెటప్ చేసుకోవచ్చు. మీకు లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా అనేది సో ఇక్కడ ఇందులో సెటప్ చేసుకోండి. సో మనం ఒకటే కలర్ కనిపిస్తుంది కదా, అట్లాగే మీకు ఏదైనా వాల్యూ తెలిసిందనుకోండి. సో ఇక్కడ ఒక వాల్యూ కొడతా 459282 అంటే ఈ కలర్ వాల్యూ అంటే ఇదనమాట. మీకు ఒకవేళ ఎక్కడైనా మీకు కలర్ చార్ట్స్ ఉంటాయంటే ఈ కలర్కి ఈ లైటిష్ కలర్కి ఇక్కడ నెంబర్ ఉంటుంది, ఆ కోడ్ ఎంటర్ చేసినా మనకు ఆ కలర్ అనేది ఇక్కడ అప్లై అయిపోతూ ఉంటుంది. సో ఈసారి నాకు కలర్ సెటప్ అనేది 852695 పెట్టా. ఈసారి ఏమొచ్చింది ఇట్లా అంటే నేను మామూలుగా నాకు 2-3 కలర్స్ తెలుసు కాబట్టి కోడ్ ద్వారా నేను ఆ కోడ్స్ ఎంటర్ చేస్తున్నా. అదే మీరు పర్టికులర్గా కావాలి అంటే కలర్ కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ చూసుకొని డైరెక్ట్గా ఆ కోడ్ ఇక్కడ అప్లై చేసుకున్నా మనం ఈ సెలెక్టర్ ద్వారా ఎగ్జాక్ట్గా కొంచెం లైట్ డార్కిష్ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అట్లాగే మీకు సిఎంబి కలర్స్ కూడా పెంచాలి తగ్గించాలి అనుకుంటే చూడవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మనకి వీటి మీద మంచి గ్రిప్ ఉంటే చేంజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కలర్ ద్వారా డైరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి, అదే బెటర్. సో ఇట్లాగా మనం కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవి అప్లై చేసుకోవచ్చు. ఫోర్గ్రౌండ్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ వీటి గురించి ఇంకేమైనా ఉన్నా కొద్దిగా రీసెర్చ్ చేసి చూడండి. ఇవైతే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం అప్కమింగ్ మంచి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.